హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ డబల్ స్మార్ట్. ప్లాట్ విషయం చూసుకుంటే అంటే ఇస్మార్ట్ శంకర్లో చిప్పు పెట్టే ఉంటుంది కదా, ఆ చిప్పు ఇందులో అలాగే ఉంటుంది. ఆ చిప్పు తోటి విలన్కి అవసరం వచ్చి పడితే హీరో గాని పట్టుకొని ఆ మెమరీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. దాని తర్వాత ఎట్లుంటుంది అనేది కథ. డబల్ స్మార్ట్కి సివికల్ కాబట్టి అంటే డబల్ స్మార్ట్ అయిపోయిన తర్వాత జరిగే కథ కాదు, పూర్తిగా డిఫరెంట్ కథ. క్యారెక్టర్స్ మాత్రమే తీసుకున్నారు, స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే హీరో స్మగ్లింగ్, దొంగతనాలు ఇదే ఉంటుంది. ఇక దాని తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. హీరోయిన్ లవ్ ట్రాకు, ఇంటర్వెల్ సీను బాగుంటుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఆలీ కామెడీ ఏమంతగా వర్కౌట్ కాలేదు. అంటే సపరేటు మన పూరి గారి సినిమాల్లో చూస్తుంటాం కదా, సపరేటు కామెడీకి సపరేట్ ట్రాకే ఉంటుంది. ఆలీ ట్రాక్ కూడా ఇందులో ఉంటుంది. అది అంతగా వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా గుడ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మాత్రం మెమరీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత కొన్ని సీన్స్ ఉంటాయి, సడన్గా ఇట్లా షాక్ కొట్టి చేంజ్ అవుతాడు కదా ఇస్మార్ట్ శంకర్లో లాగా. ఇందులో కూడా సేమ్ సీను అట్లనే చేంజ్ అవుతాడు అన్నిట్లలో. దాంట్లో అక్కడేముంటుందంటే ఆ సీను ఆ సిచ్యువేషన్లో అలా చేంజ్ అయిపోతే ఎట్లుంటుంది. ఇలాంటి సీన్లు ఒక 4-5 సీన్లు ఉన్నాయి, అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఆ సీన్లు మాత్రం చాలా బాగుంది. బిగ్ బుల్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక సెకండ్ హాఫ్లో కూడా ఆలీ కామెడీ అంతగా ఏం లేదు, ఆలీ ట్రాకే బాగలేదు అసలు. కాకపోతే నా వెనక సీట్లో కూర్చున్నాడు మాత్రం ఆలీ రాగానే నవ్వుతున్నాడు. అంటే వాడికి నచ్చింది, మరి నాకైతే నచ్చలేదు. అట్లా కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చగా ట్రాకు. క్లైమాక్స్ బాగుంది. లాస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది, ఎంగేజ్ చేస్తుంది. కొత్త స్టోరీ, ఆ సిచ్యువేషన్ కూడా చాలా కొత్తగా ఉంది. డిఫరెంట్ సిచ్యువేషన్లు ఫ్రెష్గా అనిపించింది. స్టోరీ చూస్తే ఈ లైగర్ సినిమా లాగా అలా ఉండదు. లైగర్ సినిమా లాగా అయితే అస్సలు ఉండదు. మూవీ అయితే వర్కౌట్ అవుతుంది, చూడండి థియేటర్లో. రేటింగ్ 5/3.5.